4 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచారంగా మారిందని, తాగునీరుకు సాగునీరుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రి పెట్టారని, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కోసమే పరోక్షంగా సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దత్తసాయి గార్డెన్లో బీఆర్ఎస్ మండల బూత్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఘనత సాధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. అలానే జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వెంటనే పార్లమెంట్ సభ్యులు కార్యకర్తలైన గులాబీ కన్నులు మన్నటి పాత నాయకులు మన్నటి మొదటి కలిసికట్టుగా సమర్థంగా వచ్చారు. వినోదన్నకు భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ కలిసి మీతో మాట్లాడే అవకాశం కల్పించిన జై తెలంగాణ మండల పూర్వకంగా నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవ ఎంపీపీ గారు, గౌరవనీయులైన పార్టీ పట్ల యొక్క అంకిత భావానికి, మీ ఉద్యమ స్ఫూర్తి కూడా ఆలస్యమైనప్పటికీ మీరందరూ కూడా ఇంతటి ఎండలో ఉన్న పార్టీ మొత్తానికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు కూడా తెలియజేస్తాం. నాకు తెలుసు మీరు ఎవరు కూడా తినలేదు కనుక తిన్నారా తినలేదు. తెలంగాణను సాధించి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, మనం ఎలక్షన్లు గెలవాలని చెప్పి సరిగ్గా 4.5 నెలలు కష్టపడి మీరందరూ కూడా ప్రయత్నం చేయడం వల్లనే మన నవంబర్ డిసెంబర్ మాసంలో జరిగే ఎలక్షన్లో మరి నాకు 5వసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ శివుడి మంచి హృదయపూర్వక నమస్కారం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే, మన ప్రభుత్వం ఉంటే ఇట్లా ఉండకపోతుండే, రైతుల పొలాలు ఎండకపోతుండే, ఇవాళ మంచినీళ్ళ కోస రాకపోతుండే, మోటార్లు రాలేకపోతుండే, ఈ కరెంటు సమస్య రాకపోతుండే. కేసీఆర్ ఉంటే తప్పకుండా పరిస్థితి బాగుంటుంది అనే మాట ఇలా మనం అనుకోవడం కాదు, రాష్ట్రంలోని మహిళలు, రాష్ట్రంలోని రైతులు ఎక్కడికి పోయినా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చాలా పెద్ద ఎత్తున హామీలు, బస్సు ఫ్రీ, తులం బంగారం ఫ్రీ, స్కూటీలు కొనిస్తా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మొదటి సంతకం పెడతా, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా, కేసీఆర్ రైతు బంధు 10,000 ఇచ్చినాడు, నేను 15,000 ఇస్తా, కేసీఆర్ కౌలు రైతులకు ఏం చేయలేదు, నేను కౌలు రైతులు కూడా